నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవటమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం నగర పరిధిలోని కాజీపేట అరసవిల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు, వార్డ్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం కాజీపేటలో, అలాగే అరసవల్లిలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 124, 125, 126, 127, 128 బూతుల్లో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేసి ఏదైతే గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అలాగే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నీ సర్వే చేయడం జరిగింది. సో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒకరికి మాత్రమే తల్లికి వందనం వచ్చేది, ఇప్పుడు ఇద్దరికి వస్తుంది. గతంలో పెన్షన్ 3,000 వచ్చేది, అది కూడా 5 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అనుకున్న ప్రకారం 4,000 ఒకేసారి ఇచ్చాం, వికలాంగులకి 6,000 ఇచ్చాం, 3,000. అలాగే సిలిండర్కి కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డాయి. రెండో సిలిండర్కి కూడా చాలామందికి పడిన సందర్భం ఉంది. సో అందువల్ల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని వాళ్ళకి ఏదైతే మనం మాట ఇచ్చామో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా పాల్గొని సక్సెస్ చేసినటువంటి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదార్జీ వెంకటేష్ గారికి, అలాగే ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణ గారికి, రాయపల్లి అర్జున్ గారికి, అలాగే తెలుగు నాగరత్నం గారికి, తెలుగు జగదీష్ గారికి, అలాగే కాజీపేట నుండి గొలివి దామోదర్ గారికి, అలాగే జ్యోతి భాస్కర్ గారికి, గొలివి రమణ గారికి, మన బాబా గారికి, నాయుడు గారికి, గోపికి, జగదీష్ గారికి, రమణ గారికి, అందరికీ ప్రజలు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కలిగి ఉండాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ఇచ్చిన నినాదం మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే గర్భధారణ గురించి ఆలోచించాలి అని అన్నారు. చిన్న కుటుంబాలు ఉన్ననాడే దేశం పురోభివృద్ధి చెందుతుందని, దీనికి ప్రజలు పూర్తిగా సహకరించి చిన్న కుటుంబాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుందామన్నారు. జనాభా పరంగా మన దేశం చైనాను అధిగమించిందని ఆమె అన్నారు. 2001-2011 గణాంకాల ప్రకారం 11.10గా తగ్గిందన్నారు. 2011 నుంచి 2021కి జనన రేటు 6% తగ్గిందన్నారు. దీనికి గల కారణం కుటుంబ నియంత్రణ పట్ల, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలలో పూర్తిగా అవగాహన కలిగిందని మనం భావించవచ్చు
అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మహిళలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే గర్భధారణ గురించి ఆలోచించాలి అనే నినాదంతో ముందుకు వెళ్లేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలతో మరింత శ్రద్ధ చూపి ప్రజారోగ్యం మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విధి విధానాలు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. చైతన్యం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, నమస్కారం అండి. నేను డాక్టర్ అనిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, శ్రీకాకుళం జిల్లా. నేను మరియు మా సిబ్బంది ఈరోజు అందరం కలిసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము మరియు అక్కడ కొన్ని నినాదాలు చేయటము మరియు మానవహారం ఫామ్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్ పాలసీ అనే విషయం మీదుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలో మరి ఒక కాన్ఫరెన్స్ కింద పెట్టి ఫస్ట్ సమ్మిట్ కింద ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున కండక్ట్ చేయటం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో అదేవిధంగా మన రాష్ట్రంలో మనకి సుమారుగా యవ్వనంగా 10 నుండి ఒక 24-25 సంవత్సరాల వయసు వారు మనకు ఒక 26 to 28% పాపులేషన్ ఉన్నారు. అంతమంది పాపులేషను యంగ్ భారతం లేక యంగ్ ఆంధ్రప్రదేశ్, యువ ఆంధ్రప్రదేశ్గా మనకు పాపులేషన్ ఉన్నప్పటికీ మన పాపులేషన్ యొక్క ఫర్టిలిటీ రేటు అంటే సంతానోత్పత్తి రేటు 1.21గా మన రాష్ట్రానికి ఉంది. మరియు 1.27గా అంటే మన దగ్గర ఉన్న వాళ్ళ ఒక కపుల్కి మనకి పుట్టేది చాలా తక్కువ మంది పిల్లలు అయిపోతున్నారు. సంతానోత్పత్తి రేటు మన జిల్లాది 1.27 ఉంది. అంటే ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలు అనే నామ్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకళ్ళు లేక ఇద్దరు నామ్స్లో 1.27 అనేది చాలా తక్కువ. ఒక కుటుంబ నియంత్రణ పద్ధతి ఒకప్పుడు 2001లో మన జనాభా లెక్క చూసినప్పుడు, మనకి 2011లో చూసినప్పుడు మనకి 8,46,00,000 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మన సంతానోత్పత్తి రేటు తగ్గిపోవటం వల్ల యువ భారతం మనకి ఉన్నప్పటికీ, యువ ఆంధ్రప్రదేశ్గా మనకి ఒక 28% పాపులేషన్ ఉన్నప్పటికీ వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డను మాత్రమే లేక 1.27 అంటే చాలా తక్కువ. ఒకళ్ళు లేక ఇద్దరు కూడా ఉండట్లేదు. అంతకన్నా తక్కువగా పిల్లల్ని కనాలనే ఆలోచనతో యువ భారతం ఉంది. కాబట్టి రానున్న తరాల్లో మరి మన ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకొని మరి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే స్త్రీ గర్భధారణ ధరించాలి అని చెప్పి ఒక పాలసీని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా మరి పిల్లల్ని కనండి అనే పాలసీని కూడా తీసుకురావటం జరిగింది. ఈ రోజున మన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా 3 పిల్లలతో లేక 4 పిల్లలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారికి స్పెషల్ క్యాష్ ఇన్సెంటివ్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి పాపులేషన్ పెంచడానికి ప్రభుత్వం ఈ రకంగా అన్ని రకాలుగా కృషి చేస్తుంది. న్యాయ వ్యవహారాల్లో దీర్ఘకాలిక జాప్యం పరిష్కారానికి మధ్యవర్తిత్వం ద్వారా త్వరితంగా పరిష్కారం సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు సమావేశ భవనంలో శుక్రవారం నిర్వహించిన మధ్యవర్తిత్వ న్యాయవాదుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ న్యాయవాదులు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించేందుకు ఇది మేలైన మార్గమని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరు పక్షాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. శిక్షణలో సీనియర్ న్యాయవాది విపి తనకచన్, న్యాయవాది పిజి సురేష్లు మధ్యవర్తిత్వ విధానం, దాని ప్రయోజనాలు, జాగ్రత్తలు వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి హరిబాబు, సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, మధ్యవర్తిత్వ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. డిఎల్ఎస్ఐ సెక్రటరీ అయినటువంటి నేను ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీకాకుళం యొక్క ప్రదేశం నందు ఈ యొక్క మధ్యవర్తిత్వం పైన మీటింగ్ జరపడం జరుగుతుంది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మధ్యవర్తిత్వం పైన శ్రీకాకుళం న్యాయవాదులకు అవగాహన సదస్సు క్రియేట్ చేయడము. దీనిలో భాగంగా మరి శ్రీకాకుళం బార్ అసోసియేషన్
ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులైనటువంటి జాయింట్ సెక్రటరీ భవానీ ప్రసాద్ గారు, అలాగే స్పోర్ట్స్ సెక్రటరీ టి వరప్రసాద్ గారు, అలాగే లేడీ రిప్రజెంటేటివ్ జి వనజాక్షి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి శ్రీకాకుళం బార్ న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మధ్యవర్తిత్వం వల్ల ఉపయోగాలు ఏమిటంటే, ధనం అనేది వృధా కాదు, సమయం అనేది మనకి త్వరగా తక్కువ సమయంలో మనం ఈ కేసుని పరిష్కరించుకోవచ్చు. ఇరుపక్షాలకి విన్ విన్ బేసిస్ కాబట్టి ఈ మధ్యవర్తిత్వాన్ని తరిణీ కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ వాడాడవారి ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మృదంగ గురువు శ్రీ ఎంకేఆర్ ప్రసాద్ గారి చిత్రపటానికి ముఖ్య అతిథి శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ మరియు గౌరవ అతిథులు పూలమాలలతో గురు నివాళి అర్పించారు. వాడాడ బాలకృష్ణ కోలాట బృందం చిన్నారుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. అభినయ నృత్య నికేతన్ తిమ్మరాజు నీరజ శిష్య బృందం ప్రదర్శించిన గురువే దైవం కూచిపూడి నృత్యం ఆహుతులను ఎంతో అలరించింది. శ్రీ రాజరాజేశ్వరి విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ విద్యోపాసకులు డాక్టర్ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారికి గురు సత్కారం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథి గౌరవ అతిథులు ఆయనను పుష్పమాల శాలువా జ్ఞాపికతో సన్మానించారు. తరిణీ కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ చైర్మన్ సన్మాన పత్రం అందించి ప్రేక్షకుల కరతాళ ధ్వనుల నడుమ వాయులీన విద్వన్మణి బిరుదు ప్రదానం చేశారు. అనంతరం జరిగిన వాయులీన కార్యక్రమానికి సహ వాయులీనం కుమారి అమృతవర్షిణి, మృదంగంపై మండా శ్రీనివాస్ సహకరించారు. కార్యక్రమంలో శ్రీ భాస్కర భట్ల శ్రీరామ్మూర్తి శర్మ, వాయులీన విద్వాంసులు మావుడూరు సత్యనారాయణ శర్మ, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, నిక్కు అప్పన్న, రామలింగ స్వామి, బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు. అజ్ఞానం అనే అంధకారం నుంచి సుజ్ఞానం అనే వెలుగును ప్రసాదించే గురువే దైవం, గురువే సర్వం, నిన్ను నడిపించే దేవుని రూపం. ఈరోజు అటువంటి ఒక శ్రీకాకుళం జిల్లాలో సంగీతాన్ని నమ్ముకుని సంగీతాన్ని అమ్ముకోకుండా తన జీవితం సర్వస్వం తండ్రి ఆదేశంతో సంగీతానికి ధారపోసి కొన్ని దశాబ్దాల పాటు సుమారు సహస్రాధిక విద్యార్థులను తయారు చేసిన మహామనీషి శ్రీ విద్యోపాసకులు పరశురానంద దీక్షా నామధేయులు రాజరాజేశ్వరి పీఠం అధినేత సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారు నాకు వేద విహిత విజ్ఞానాన్ని ప్రసాదించిన గుర్తులు వారికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ సందర్భంగా వారిని సత్కరించుకోవడం కన్నా గురు పూజ, వారికి పాద పూజ చేసే భాగ్యం కల్పించినందుకు వారికి సరదా శాస్త్రదా ధన్యవాదాలు సమర్పించుకుంటూ, అలాగే ఈరోజు చక్కటి గురువులు పాత్రికేయ మిత్రుడైన మా గురువురి గోపాలరావు గారు, అలాగే పార్శిల్లి తిరుపతిరావు గారు, అలాగే భోగుల ఉమామహేశ్వరరావు గారు, వారు అత్యంత ప్రీతిపాత్రులు. వారికి కూడా ఈరోజు ఈ సందర్భంగా మేము సత్కారం చేసుకునే భాగ్యం వారందరూ కల్పించారు. వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈరోజు కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, మా లక్ష్మీ గణపతి శర్మ గారికి గురు సత్కారంతో పాటు తరిణీ కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ వారు చేసిన అత్యున్నతమైన అద్భుతమైన సేవలను గౌరవిస్తూ సగర్వంగా వాయులీన విద్వాన్మణి అనే బిరుదుతో వారిని మీ అందరి కర్తాల ధోరణి మధ్య సత్కరించబోతున్నది. అటువంటి అలాగే వారు వాయులీన వాయిస్తే మేము మృదంగం వాయించాలని అనుకుంటాం. మృదంగిష్ట చేత వాయులీనం ఆయన వాయిపిస్తారు. వారు వాయులీనం వినడానికే ఈరోజు నా గురు పూజ కూడా చేసుకోవడానికి వారిని ఒక కొద్ది నిమిషాల పాటు వారి గురువుని స్మరించుకుంటూ వాయించమన్నాను. వారు అందుకు అంగీకరించారు. అలాగే ఈ సత్కారం ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, ఇంకో పెద్ద మహావాయులీన విద్వాంసులు ఇద్దరు వారి చేతుల మీదుగా ఈ సత్కారం జరగడం, వయసులో చిన్నవాళ్ళైనా విద్వత్తులో ఇద్దరు గొప్పవాళ్ళు.
అటువంటి సత్కారం వాళ్ళ ఇరువురు చేతుల మీదని జరగడం అన్నది అలాగే దేశానికి వెన్నుముక అని కొలిచే అన్నదాతలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కొండంత అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుంది. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆగిన రాయితీపై యంత్ర పరికరాలు ప్రస్తుతం అందిస్తున్నారు. గతంలో ఇచ్చిన రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకానికి సంబంధించి 2,80,485 మంది రైతులు అర్హులు కాగా వారిలో 2,74,223 మందికి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల నుంచి వలసలు వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన 1,207 మంది రైతులకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్లో ఉందని అన్నారు. జిల్లాలో ఉన్న రైతుల్లో మరణాలతో పాటు ఇతర కారణాల రీత్యా 5,035 మంది పేర్లు తిరస్కరించామని చెప్పారు. రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు నెల రోజుల పాటు సమగ్ర విచారణ జరిపి అర్హులైన రైతుల జాబితా తేల్చారని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ కార్డు అనుసంధానం కాని రైతులను అర్హులుగా గుర్తించలేదని వారిని పెండింగ్లో ఉంచామని అన్నారు. అర్హులైన రైతులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన వారి జాబితాలు గ్రామాల్లో ఉన్న 2 సేవా కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉన్నాయని వాటిని పరిశీలించి ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈ అన్నదాత సుఖీభవ అన్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో, ఈ రైతు భరోసా అన్నటువంటిది గతంలో ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే పెట్టుబడి ఖర్చుల నిమిత్తం రైతులు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా 3 దఫాలుగా ఒక 20,000 రూపాయలు అన్నటువంటిది పిఎం కిసాన్తో కలిపి, అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు 14,000, సెంట్రల్ గవర్నమెంట్ 6,000 చొప్పున మొత్తం 20,000 అన్నటువంటిది 3 విడతల్లో జమ చేయడానికి అన్నటువంటిది ప్రభుత్వం అన్నటువంటిది ఒక కార్యక్రమాన్ని టేకప్ చేసింది. కాబట్టి దానిలో భాగంగా ఏంటంటే మనకి ఒక సుమారుగా 5,80,000 రికార్డ్ ఖాతాలు అన్నటువంటిది ఆల్రెడీ మనకి రావడం జరిగింది జిల్లాకు సంబంధించి. దీన్ని ఏంటంటే మన విఏఎస్, ఎంఏఓస్ అందరూ కూడా వెరిఫికేషన్, అదేవిధంగా వ్యాలిడేషన్ కూడా చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో భాగంగా ఏంటంటే కొన్ని ఏదైతే ఖాతాలు ఉన్నాయో ఆ ఖాతాలు ఆధార్ నెంబర్లు మిస్ మ్యాచ్ అవ్వడం కానీ, లేకపోతే పేరు వేరేగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా మన విఏఎస్, ఎంఏఓస్ ఏం చేశారంటే దాన్ని రెవెన్యూ సైడ్ కాబట్టి ఆ రెవెన్యూ లాగిన్స్లోకి పంపించడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే మనకు సుమారుగా ఒక 70,000 రికార్డులు అన్నటువంటివి తహసీల్దార్ లాగిన్స్లోకి వెళ్ళడం జరిగింది. దాన్ని సిసిఎల్ఏ వారు తహసీల్దార్ జేసీ గారుల ద్వారా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ దాన్ని వ్యాలిడేషన్ చేయమని చెప్పడం జరిగింది. ఈలోగా ఏంటంటే మనకి ఏదైతే పిఎం కిసాన్, మిగిలినటువంటి ఏపీఎఫ్ఆర్ ఇవన్నీ చేసినటువంటి ఈకేవైసీ ఉన్నాయో దాన్ని బ్యాక్ ఎండ్లో తీసుకొస్తూ సుమారుగా మనకి ఏదైతే 2,80,000 చిల్లర అన్నటువంటిది రైతులకి ఎలిజిబిలిటీ అన్నటువంటిది అన్నదాత సుఖీభవలో అన్నటువంటిది మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే బ్యాక్ ఎండ్లో జరిగినటువంటి ఈకేవైసీ వలన ఏంటంటే సుమారుగా 2,74,000 వరకు కూడా మనకి ఈకేవైసీ అన్నటువంటిది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ రోజు వరకు. అదేవిధంగా సుమారుగా ఒక 4,500 చిల్లరంతో ఈ డెత్ కేసెస్, తర్వాత క్లియర్ కట్గా ఉన్నటువంటి ఆధార్ మ్యాచ్ కానివి, బయటగా ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవైలబుల్ లేనటువంటి వాళ్ళది అది రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 1000 మందికి ఇంకా ఉన్నారు, బట్ ఇంకా ఏకేవైసీకి అందడం లేదు కాబట్టి వాడిని పెండింగ్లో ఉంచడం జరిగింది. ఇది మన అన్నదాత సుఖీభవ సంబంధించి ఏంటంటే మన జిల్లాలో జరిగినటువంటి ప్రోగ్రెస్. ఇప్పుడు దాతలు తమకు విరాళంగా ఇచ్చిన స్థలంలో దాన్ని ఆనుకుని ఉన్న కుటుంబీకులు చెత్త చెదారాలు పారబోస్తూ దాన్నో చెత్త కుండీలా మార్చేయటమే కాకుండా తమకు దాఖలు పడిన స్థలంలో నిర్దేశిత నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని శ్రీ గీతా ప్రచారక సమాజం సహాయ కార్యదర్శి అందవరపు రామారావు అన్నారు.
శ్రీకాకుళం నగరంలోని బొంతావారి వీధికి చెందిన గీతా ప్రచారక సమాజం ప్రతినిధులు శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ అందవరపు తవుడు ఆయన కుటుంబ సభ్యులు తమ ఆస్తిలో భాగమైన టౌన్ సర్వే నెంబర్ 37లోని RS నెంబర్ 182/120లోని 3.5 సెంట్ల స్థలాన్ని 2017 అక్టోబర్ 31వ తేదీన గీతా ప్రచారక సమాజం సొసైటీ పేరుతో శ్రీకాకుళం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ నెంబర్ 288/2015 రిజిస్టర్ చేయించారన్నారు. ఈ స్థలంలో అన్నప్రసాద వంటశాల, భక్తుల కోసం టాయిలెట్లు నిర్మించాలన్న స్థలదాతలు ఆకాంక్ష మేరకు నిర్మాణాలు చేపట్టేందుకు సమాజం ప్రతినిధులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సమాజానికి చెందిన శ్రీకృష్ణ మందిరానికి ఆనుకుని తూర్పు వైపు ఉన్న ఒక కుటుంబానికి చెందిన వారు అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలు లేకుండా ఆ స్థలంలో చెత్త వ్యర్థాలు పారబోస్తున్నారని తెలిపారు. నిర్మాణాలు చేపట్టిన ఆ కుటుంబ యజమాని ఆయన కుమారుడు వాటిని కూలదోస్తూ గీతా ప్రచార సమాజం ప్రతినిధుల పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ శారీరక మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్నారు. సమాజం చేపట్టే ధార్మిక అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు అవాంతరాలు కల్పిస్తున్నారని, సమాజం సభ్యులందరూ వృద్ధులే అయినా ఏమాత్రం కనికరం లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. స్థలాన్ని ఆక్రమించుకోవాలనే దురాశతో వీరు చేస్తున్న దౌర్జన్యాలకు భయపడి స్థలదాత కుటుంబ సభ్యులు కూడా ఏమీ చేయలేక వెనుకంజ వేస్తున్నారని, ఈ విషయాలను పరిశీలించి దౌర్జన్యం చేస్తున్న కుటుంబంపై చర్యలు తీసుకుని గీతా ప్రచార సమాజం ఆస్తిని కాపాడటంతో పాటు సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కూడా అయిన జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమావేశంలో గీతా ప్రచారక సమాజం ప్రతినిధులు శాసనపూరి శ్రీనివాసరావు, అందవరపు మురికయ్య, సోపింది చంద్రశేఖర్, అందవరపు వెంకట్రావు, సోపింటి వెంకటేశ్వరరావు, చెల్లూరి వెంకట్రావు, కడియం సాంబశివరావు, బరాటం సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలోన ఆధ్యాత్మిక కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం రెండు ఒకే దగ్గర చేయడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఇక్కడ ఈ రాజధాని స్వీట్ స్టాల్కి సంబంధించిన బంధువులు వాళ్ళ కుటుంబం ఆ స్థలం మాదే మేము ఇస్తాం, మీరు డెవలప్ చేసుకొని ఆ అన్నప్రసాద కార్యక్రమాన్ని అక్కడ చేసుకోండి, పూజా కార్యక్రమం ఇక్కడ చేసుకోని చెప్పేసి ఆ టైంలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ స్థలం పక్క వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉండడం వల్ల వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మా డిమాండ్స్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఆ ప్రాపర్టీ మాకు ఆ పెద్దలు కలెక్టర్ గారు అవ్వచ్చు, ఎస్పీ గారు అవ్వచ్చు, మన మిగతా పెద్దలంతా కూడా దీన్ని సరైన న్యాయబద్ధమైన రికార్డు మాకు ఉన్నది కాబట్టి అది వెకేట్ చేస్తే దాన్ని డెవలప్ చేసి మేము ప్రతి వారం రోజుకో అన్నప్రసాద కార్యక్రమం చేయాలని మా కోరిక. మేము ఆల్రెడీ ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది, కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం అయింది. గత ప్రభుత్వంలో ఉన్న ధర్మాన ప్రసాదరావు గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఇది కన్సెంట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇది కమిషనర్కి పంపించారు. కమిషనర్ ఏమో సర్వేని పంపించి మాకున్న రికార్డు ఎస్ఆర్ చూస్తుంటే రికార్డు అంతా కరెక్ట్గా ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఆక్యుపేషన్ పక్క వాళ్ళ ఆక్యుపేషన్లో ఉండడం వల్ల మాకు అది అని చెప్పేసి వాళ్ళు రాశారు అంతే. మేము చెప్పాం వాళ్ళకైతే ఏ రికార్డు లేదు, ఒక్క పేపర్ కూడా ఎట్లేదు, దౌర్జన్య రూపంగా వాళ్ళు. ఎచ్చెర్ల IML డిపోను విడదీసి కొత్త డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఎచ్చెర్ల IML డిపో హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి బంగారరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎచ్చెర్ల IML డిపోను విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, హమాలీల ఉపాధి కాపాడాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో శుక్రవారం R&B కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన,
అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్లలో 100 మంది దళిత కుటుంబాలకు చెందిన 4 ఎకరాల భూములను 1986లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఎచ్చెర్లలో యారక్ బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసి సారా తయారీ కేంద్రంలో దళిత కుటుంబాల వారికి కార్మికులుగా హమాలీలుగా ఉపాధి కల్పించారని అన్నారు. అప్పటి ప్రభుత్వ సారా తయారీ నుంచి ఇప్పుడు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఎంఎల్ డిపోగా నడుస్తున్న దీనిలో 80 మంది హమాలీలుగా లోడింగ్ అన్లోడింగ్ పనులు చేస్తూ రోజువారీ వచ్చే ఆదాయంపైనే 350 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఒక డిపోగా కొనసాగుతున్న దాన్ని విడగొట్టి ఇప్పుడు కొత్తగా మరో డిపో ఏర్పాటు చేయటం అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్బీసీఎల్ ఐఎంఎల్ డిపోను ఎచ్చెర్లో విడదీయొద్దని చెప్పి టెక్కల్లో కొత్త డిపో ఏర్పాటును విరమించుకోవాలని చెప్పి 3 తరాలుగా పనిచేస్తున్న ఎచ్చెర్ల ఐఎల్ డిపో హమాలీల ఉపాధిని కాపాడాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ద్వారా ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. 1986లో ప్రభుత్వం మద్యం సారాయి తయారీ కేంద్రం బాట్లింగ్ యూనిట్ అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎచ్చెర్లకు సంబంధించిన 100 మంది దళిత కుటుంబాలకు సంబంధించిన భూములు త్యాగం చేశారు. ఆ త్యాగం చేసిన దళిత కుటుంబాల నుంచే అందులో హమాలీలుగా ఉపాధి కల్పించడం జరిగింది. తదనంతరం యారక్ మద్యం తయారీ కేంద్రం ఎత్తేసిన తర్వాత ప్రభుత్వం ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపోగా ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి నుంచి గత 40 సంవత్సరాలుగా ఈరోజు ఈ కార్మికుల కుటుంబాలు బ్రతుకుతున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జూలై 8వ తేదీన టెక్కల్లో కొత్త డిపో ఏర్పాటు చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రభుత్వ గొడవను ఇక్కడ ఎటువంటి నష్టం లేకుండా జరుగుతున్న నేపథ్యంలో అద్దె గొడవను తీసుకొని దానికి సుమారు ₹1,00,000 పైగానే అద్దె చెల్లించడంతో పాటు అదనంగా అక్కడ స్టాఫ్ను కూడా రిక్రూట్ చేయడం వల్ల ప్రభుత్వానికి అదనం భారం పడుతుంది. మరొక వైపు ఇందులోనే పనిచేస్తున్న హమాలీల తాలూకా ఆదాయం కూడా పడిపోతే ఉపాధి నష్టపోతారు కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టెక్కల కొత్త డిపో ఏర్పాటుని విరమించుకొని హెచ్ఎల్ డిపోని యథావిధిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా దళితుల పట్ల ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉన్నట్లయితే వాళ్ళకి జీసిగడం మండలంలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆట స్థలాన్ని కొన్ని సంవత్సరాలుగా వి హరినాథ్ బాబా అనే వ్యక్తి కబ్జా చేయటం జరిగిందని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం జూనియర్ కాలేజ్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎంఆర్ఓ ఎస్ఐ వచ్చి జీసిగడం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సర్వే లైన్ వేసి కాలేజీకి అప్పగించటం జరిగింది. అనంతరం కాలేజ్ విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు గ్రామ ప్రజలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే లైన్ ఉన్న ఆటో స్థలాన్ని మొత్తం శుభ్రం చేయటం జరిగింది. అందులో భాగంగా గడ్డి కుప్పలు మరియు దుక్కలు మైదానాన్ని సదును చేయటం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా పెద్దపాడు రోడ్లోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ సెంటర్లో గురు పూజ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం 6 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ మరియు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా గురు పూజ జరిగింది. ఈ గురు పూజ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్స్, డీడీసీ మెంబర్స్, సింగర్స్, సీనియర్ వాలంటీర్స్, సాధకులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాయకులచే జరిగిన సత్సంగంలో ఎంతో ఆనందంగా పండగ వాతావరణంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఫుల్ మూన్ మెడిటేషన్ సామూహికంగా చేసి గురు పూజోత్సవంలో భాగంగా ఏఓఎల్ టీచర్స్ను ఘనంగా సత్కరించారు. చివరగా ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.
వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.